ఒకసారి మీ అందరూ మనం వచ్చిన ఇక్కడికి మీతో మళ్ళీ నేను మాట్లాడతాను, మీకు సంబంధించి నేను మళ్ళీ మాట్లాడతాను. ముందు మనకి బట్టన్ వేసే చేనేత కార్మికుల సమస్యలు ఉన్నా మీరు దయచేసి కొంచెం ప్రశాంతంగా మీరు మాట్లాడండి. దయచేసి నేను ఈ సమస్య వినాలి, నాకు కొంచెం అరుపులు లేకుండా ఉన్నాను, దయచేసి నా రిక్వెస్ట్ ప్లీజ్. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ సమావేశానికి విచ్చేసిన చేనేత కార్మికులకి, అలాగే విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చేనేత రంగం పరిస్థితి చూస్తే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల కంటే కూడా అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉంది సార్. సుమారు 50 లక్షల మంది 19 చేనేత కులాలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన సమస్య. మా యొక్క సమస్యలు చెప్పుకోవడానికి అసెంబ్లీలో ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేరు. అలాగే ఈ రాష్ట్రంలో మిగతా అన్ని రంగాలకి, అలాగే అనేక విషయాల్లో వ్యర్థమైన ఖర్చు పెట్టే ఈ ప్రభుత్వం చేనేత రంగానికి ఈ 4.5 సంవత్సరాల్లో కేవలం 153 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది. వాళ్ళ అలాట్మెంట్ మాత్రం 338 కోట్లు కేటాయించి 153 కోట్లు అంటే సుమారుగా 50 లక్షల మందిలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 2,29,000 మంది చేనేత కార్మికులు ఉన్నారు. సరాసరి ఒక కుటుంబానికి చూసుకుంటే 1,600 రూపాయలు మాత్రమే చేనేత రంగానికి కేటాయించారు. అది కూడా చేనేత రుణమాఫీ, అలాగే పెన్షన్లు అన్నీ కలుపుకుని కేవలం ఈ డబ్బులు మాత్రమే 153 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే ఎంత దారుణమైన బడ్జెట్ ఎలకేషన్ ఉందో ఒకసారి చూడాలి. అలాగే 650 చేనేత సొసైటీలు ఉన్నాయి సార్ ఈ రాష్ట్రంలో. 650 చేనేత సొసైటీలు కూడా చాలా దుర్భరమైన పరిస్థితుల్లో అప్పులతో ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఆ ఆప్కో బకాయిలు చెల్లించకుండా ఆ చేనేత సొసైటీలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయేలాగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలన్నీ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఈ కేటాయించిన 153 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో కలుపుకుని కేటాయించారు తప్ప కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాదు సార్. ఇది చాలా అత్యంత దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు చేనేత రంగంలో ఏ సంక్షేమ పథకం ఉన్నా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. కేవలం ఒక రుణమాఫీకి తప్ప మిగతా అన్ని సంక్షేమ పథకాల్లోనూ కేంద్ర ప్రభుత్వ వాటాతో కలిపి 153 కోట్ల రూపాయలు. రెండోది ఈ జిఎస్టీ విధించడం. ఈరోజు నూలు పైన 5% జిఎస్టీ విధించేశారు. 5% జిఎస్టీ విధించిన తర్వాత ఒక్కొక్క గ్రామంలో 800 మగ్గాలు ఉన్న గ్రామాల్లో ఈరోజు 500కు పడిపోయాయి. 1000 రూపాయల మజూరీ వచ్చే ఒక చేనేత కార్మికుడికి ఈరోజు కేవలం 600 రూపాయల మజూరీ మాత్రమే వస్తుంది. ముగ్గురు మనుషులు కలిసి పనిచేస్తే ఒక మగ్గం మీద 600 రూపాయలు 3 రోజుల కంటే కనీసం మనిషికి 50-60 రూపాయల మజూరీ కూడా గిట్టుబాటు కావట్లేదు సార్. ఇది చాలా దారుణమైన పరిస్థితి. అందుకనే ఈరోజు చేనేత రంగాన్ని వదిలి చేనేతలో ఉన్న యువత కానీ, చేనేతలో ఉన్న మహిళలు కానీ ఇతర ఫ్యాక్టరీల్లోనూ రోజు కూలీలు కానీ అలాగే సిమెంట్ పనులను వెళ్ళిపోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే గిట్టుబాటు 50-60 రూపాయలు ఈరోజు ఉపాధి హామీ పథకం కూలికి 150 రూపాయలు వస్తుంది. కానీ మగ్గం వేసుకుంటే 50-60 రూపాయల కంటే ఎక్కువ రావట్లేదు. అత్యంత దారుణమైన మజూరీలు. కేవలం ఈరోజు సహకార రంగం నిర్వీర్యం అయిపోవడం వల్లే చేనేత కార్మికులు ఈరోజు ఈ దుస్థితిలో ఉన్నారు. ఎప్పుడైతే సహకార రంగాన్ని బలోపేతం చేస్తామో ఆప్కో రాజకీయ పునరావాస కేంద్రం కింద కాకుండా అక్కడ ఎవరైతే సమర్థులైన ఈ చేనేత రంగాన్ని అభివృద్ధి చేయాలన్న వ్యక్తులను ఆప్కోలో కూర్చోబెట్టగలిగితే ఈ సహకార రంగాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. అలాగే ఏవైతే బోగస్ సొసైటీలు ఉన్నాయో రాయలసీమ ప్రాంతంలో కొన్ని చోట్ల బోగస్ సొసైటీలు ఉన్నాయని ప్రభుత్వం దగ్గర నివేదికలు కూడా ఉన్నాయి సార్. వాటి మీద ఏ దృష్టి పెట్టట్లేదు. అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది సొసైటీ సభ్యులున్న సొసైటీకి 1 కోటి రూపాయల రుణమాఫీ జరిగింది. కేవలం ఇక్కడ నిజాయితీగల కార్మికులు ఉన్న ఇక్కడ సొసైటీలో మాత్రం 20 లక్షలు 30 లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. అంటే కేవలం అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులను చోట రుణమాఫీలు సక్రమంగా అమలు అవుతున్నాయి. ఏ అయితే బోగస్ సొసైటీలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ రుణమాఫీ డబ్బులు వెళ్తున్నాయి తప్ప ఈరోజు నిజమైన చేనేత కార్మికులు ఎవరికీ కూడా రుణమాఫీ అందలేదు. రెండో విషయం సార్, ప్రభుత్వం ఎంతసేపు చేనేత కార్మికుల సంక్షేమం అని అంటే మగ్గం నేసే కుటుంబాల కోణంలోనే ఆలోచిస్తున్నాయి సార్. కేవలం వాళ్ళు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే 6 లక్షలు 7 లక్షల మంది ఉంటారు. ఈ 6 లక్షలు 7 లక్షలు తీసేస్తే 43 లక్షల మంది ఈ చేనేత రంగం మీద ఆధారపడకుండా బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు అమలవ్వట్లేదు. విద్య ద్వారా కానీ అలాగే ఉద్యోగాల్లో కానీ
లోన్ల విషయంలో కానీ బీసీ లోన్లు సార్, ఈరోజు ఏ బీసీ లోన్లు చేనేత కార్మికుడు పొందే అవకాశం లేదు. కేవలం రాజకీయంగా ఏ విధమైన అండలు లేకుండా ఉన్నారు. ఈ ఏదైనా సంక్షేమ కార్యక్రమం ప్రవేశపెడితే మగ్గం ఉన్న వాళ్ళకి ఉచిత కరెంటు, మగ్గం ఉన్న వాళ్ళకి రుణమాఫీ. మరి మగ్గం లేని వాళ్ళ పరిస్థితి ఏంటో, మరి వాళ్ళందరూ చేనేత కుటుంబాల్లో పుట్టలేదా, వాళ్ళకి ఎవరికి ఏ విధమైన సంక్షేమ పథకాలు అమలవ్వవా అనేది కూడా ఒకసారి దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈరోజు విద్య చదివించుకోలేని పరిస్థితుల్లో చేనేత కార్మికులు ఉన్నారు. కార్పొరేట్ స్కూల్తో పోటీ పడలేకున్నారు. ప్రభుత్వ స్కూల్లో ఎవరో చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏ రోజైతే విద్యాపరంగా చేనేత కార్మికులు అభివృద్ధి చెందుతారో ఆ రోజే చేనేత రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. రెండు, టెక్నాలజీని కూడా ఈరోజు మేము అందిపుచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం, కేవలం విద్య లేక. అలాగే టెక్నాలజీకి సంబంధించి, నైపుణ్యానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటనలకు తప్ప ఏ విధమైన నైపుణ్యవంతమైన కార్యక్రమాలు కూడా అమలు చేయట్లేదు. ఈరోజు 4.5 సంవత్సరాల్లో ఏ రాజకీయ పార్టీ కన్నా మేము ఛాలెంజ్ చేస్తున్నాం, చేనేత కార్మికుల కుటుంబాల నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి మీరు ఏ విధమైన కార్యక్రమాలు చేశారో బహిరంగ చర్చకు రండి, దాని మీద కూడా పరిశీలించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు రుణమాఫీ ఉంది సార్, రుణమాఫీ 110 కోట్ల రూపాయలు చేయాలి, కేవలం 70 కోట్లు చేశారు. అది కూడా 4 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం చేశారు. మళ్ళీ దాని మీద 15 కోట్లు ఇంట్రెస్ట్ అయి కూర్చుంది సార్. కానీ ఇంకా 70 కోట్ల రుణమాఫీ ఈ రోజుకి కూడా రుణమాఫీ చేయలేదు. రెండు, ఈరోజు ఈ మధ్యనే 26 అంశాలు మేనిఫెస్టోలో పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం చేనేత కార్మికుల గురించి కేవలం 5 అంశాలను మాత్రమే ఈ రోజు వరకు పూర్తి చేసింది. దాంట్లో కూడా పాక్షికంగా సార్ చేనేత కార్మికుల ఇళ్లకి ఉచిత కరెంట్ అన్నారు సార్. కానీ 90% చేనేత కార్మికులు ఈరోజు అద్దెళ్లలో మగ్గం వేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఎవరికి కూడా వర్తించే అవకాశం లేదు సార్. కారణం ఏంటంటే ఈరోజు ఎవరన్నా అద్దెల్లో ఉన్న చేనేత కార్మికుడు, మీరు ప్రభుత్వం వారు ఉచిత కరెంట్ ఇస్తానంటున్నారు, మీరు అగ్రిమెంట్ ఇవ్వండి అంటే ఇల్లు ఖాళీ చేసేయండి అంటున్నారు సార్. ప్రధానమైన సమస్య. అలాగే రెండోది, ఈ ఉచిత కరెంట్ కాకుండా ఈ మధ్య కాలంలోనే నేత విరామ భృతి అమలు చేశారు. నెలకి 2,000 రూపాయలు చొప్పున 2 నెలల పాటు వర్షాకాలంలో మగ్గం వేసుకునే వీలు ఉండదు కాబట్టి, మగ్గాలు కదలవు కాబట్టి 2,000 రూపాయలు చొప్పున 2 నెలలకి 4,000 రూపాయలు నేత విరామ భృతి. అనేక అంశాలతో ఈరోజు మత్స్యకారులకి 4 నెలల పాటు విరామ భృతిని అమలు చేస్తున్నారు. సేమ్ అదే పరిస్థితుల్లో ఈరోజు వర్షాకాలం మొత్తం కూడా మగ్గాలు కదిలే పరిస్థితి ఉండదు సార్. ఈ పథకాన్ని 4 నెలల పాటు చేనేత కార్మికులకు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుంది. రెండు, ఈరోజు పెన్షన్ అమలు చేస్తున్నారు సార్. పెన్షన్ అమలు చేసే విషయంలో ఒక రేషన్ కార్డు మీద ఒక వ్యక్తికే పెన్షన్ ఉంటుంది సార్. కానీ ఒక మగ్గ మీద 3 వ్యక్తులు ఆధారపడి బతుకుతున్నారు జీవితాంతం. కానీ వాళ్ళు ఎవ్వరికి కూడా పెన్షన్ అందట్లేదు. ఈ విషయంలో కూడా ఒక కుటుంబంలో 2 వ్యక్తులకి పెన్షన్ అమలు చేయగలిగితే ఆ కుటుంబం కొంతవరకు మనం భరోసా కల్పించినట్టు అవుతుంది సార్. అలాగే ఈ జిఎస్టీ సమస్యని, ముఖ్యంగా 5% జిఎస్టీ సమస్య వల్ల ఎవరైతే మాస్టర్ వీవర్స్ దగ్గర, సొసైటీలో కాకుండా మాస్టర్ వీవర్స్ దగ్గర నేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మజూరీలు తగ్గి, ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రాఫిట్లు తగ్గి మజూరీలు తగ్గించేయడం జరిగింది సార్. ఈ జిఎస్టీని కేంద్ర ప్రభుత్వం చేత రద్దు చేయించడం కాలేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే భరించినట్లయితే కొంతవరకు చేనేత కార్మికులకి మేలు జరుగుతుంది సార్. అలాగే ఆప్కోను మాత్రం పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయకుండా, సహకార రంగాన్ని బలోపేతం చేయకుండా చేనేత కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ లాభపడరు, ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి చెందరు సార్. అలాగే గతంలో హెల్త్ కార్డులు ఉండే సార్, 30,000 రూపాయలకి. ఈరోజు చేనేత కార్మికులు ఉన్నారు సార్. కీళ్ల నొప్పులు, కంటి చూపు మందగించడం, ఇవన్నీ చిన్న చిన్న వ్యాధులు. వీటికి మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఆరోగ్యశ్రీ కార్డులో చేయించుకోండి అన్నారు. శస్త్రచికిత్సలకు తప్ప ఆరోగ్యశ్రీ కార్డు దేనికి పనిచేయదు. కావాలి ఇలాంటి చిన్న చిన్న సమస్యలకి వేలాది రూపాయల అప్పులు పాలైపోయి హెల్త్ కార్డులు లేకుండా చేనేత కార్మికులు ఎంతో మంది బాధపడుతున్నారు. గతంలో హెల్త్ కార్డులు మళ్ళీ పునరుద్ధరించగలిగితే ఎన్నో కుటుంబాలకు మేలు చేయగలిగిన వాళ్ళు అవుతాం సార్. ఆ విధంగా కూడా మీరు దీని మీద దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఈరోజు 19 చేనేత కులాలు ఉన్నాయి. ఈ 19 చేనేత కులాలు కేవలం చేనేత కార్మికులే కాకుండా చేనేత సామాజిక వర్గం మొత్తం అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయలతో చేనేత కార్పొరేషన్, చేనేత కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టయితే కేవలం చేనేత కార్మికులకే కాకుండా ఆ చేనేత కుటుంబాలకు కూడా అభివృద్ధి చెందుతారు. అనేక విషయాల్లో వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. కాబట్టి చేనేత కులాల కార్పొరేషన్ దిశగా కూడా మీరు ప్రయత్నించాలని, అలాగే చట్టసభల్లో ఈరోజు 4.5 సంవత్సరాల్లో ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయినా చేనేత కార్మికుల సంక్షేమం గురించి కానీ చేనేత కార్మికుల సంస్కరణ గురించి కానీ మాట్లాడారా అని చెప్పి మేము ఆర్టీఐ ద్వారా దరఖాస్తు తీసుకొస్తే 16 ప్రశ్నలు, అవి కూడా చేనేత కార్మికులకి మీరు ఏమేమి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, చేనేత కార్మికులకి ఎంతంత నిధులు కేటాయించారు, ఇవి తప్ప చేనేత సంస్కరణలకు సంబంధించిన ఒక్క ప్రశ్న కూడా ఏ ఒక్క ప్రజాప్రతినిధి అడగలేదు. కారణం ఏంటంటే చేనేత సమస్యల మీద వాళ్ళు ఎవరికీ అవగాహన లేకపోవడం.
ఖచ్చితంగా చేనేత సామాజిక వర్గం నుంచి ప్రజాప్రతినిధులు చట్టసభలో ఉన్నట్లయితే మా సమస్యలను కొంతవరకు ప్రభుత్వం దృష్టికి, సమాజం దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మీరు అవకాశం కల్పిస్తారని, చేనేత రంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చి బ్రాండ్ అంబాసిడర్గా మీరు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రోజు రోజుకి చేనేతలు వెనకబడిపోతుంది తప్ప ముందుకెళ్లే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం సంక్షేమ పథకాలు కాకుండా సంస్కరణ దృష్ట్యా 1985 సంవత్సరంలో ఏదైతే చేనేత రిజర్వేషన్ చట్టం ఉందో 22 రకాల ఉత్పత్తులను కఠినంగా చేనేత కార్మికులే ఉత్పత్తి చేయాలనే ఒక చట్టం ఉంది సార్. అది అమలవట్లేదు. ఆ 22 రకాల్లో సుమారు 10 రకాలు మిల్లుల మీద తయారవుతున్నాయి. వాటితో పట్టుబడి సాధారణ చేనేత కార్మికుడు పోటీ పడలేడు. కాబట్టి తక్కువ రేటుకి మిల్లుల మీద వచ్చింది. కాబట్టి 22 రకాల ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేయడంలో ప్రభుత్వం కూడా చాలా అశ్రద్ధ కనబరిచింది సార్. ఇంకొక దుర్మార్గం విషయం అంటే ఈ అన్ని సమస్యలు కూడా 1951 సత్యాగ్రహ ఉద్యమంలో ఆ రోజు మద్రాసులో ఏదైతే తీర్మానించారో అవే సమస్యలు ఈ రోజు 2018 వరకు కూడా కొనసాగుతున్నాయంటే ఎంత దుర్మార్గ పరిస్థితిలో చేనేత రంగం ఉందో ఒకసారి ఆలోచించండి సార్. ఈ సమస్యల మీద జనసేన పార్టీ తమ వంతు బాధ్యతగా చేనేత కార్మికులే కాకుండా చేనేత సామాజిక వర్గ అభివృద్ధికి మీ వంతు కృషిని, సహాయ సహకారాన్ని పూర్తిగా అందిస్తే మీ వెంట చేనేత సామాజిక వర్గం మొత్తం ఉండడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.